ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇదంతా మా కుటుంబం అన్నమాట. మా పెద్ద కుమారుడు అంటే మా అన్నయ్య కుమారుడు, ఈ రెండో చిన్న కుమారుడు, ఈ మా పెద్ద కుమార్తె, ఈ చిన్న కుమార్తె అన్నమాట. ఈరోజు మీ అందరం కూడా, నేను నా భార్య ఇద్దరం కూడా హాస్టల్ కాడికి పోయి పిల్లల్ని తీసుకొచ్చామన్నమాట. దేవుడి విషయంలో కులాన్ని మతాన్ని అడ్డం పెట్టించుకొని దేవుడు ఎప్పుడు ఎవరు కూడా అట్లా చేయలేదు. కానీ అందరు సమస్త ప్రజలను కూడా యేసు ప్రేమించినట్టు కూడా నేను నా పిల్లలకి అట్ట ప్రేమించాను, ఈ నా కుమారుడు అట్టని ప్రేమిస్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే, వీళ్ళు ఈ ముగ్గురు ఇంతవరకు హాస్టల్లో ఉన్నారనమాట. హాస్టల్లో ఉన్న వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళ నోరుతో వాళ్ళే చెప్తారనమాట. మొదటగా ఈ అబ్బాయి పేరు, పెద్ద కుమారుడు పేరు ప్రభుతేజ, రెండో కుమారుడు పేరు పౌల్ రాజు, కుమార్తె పెద్ద కుమార్తె పేరు బ్లెస్సీ, చిన్న కుమార్తె పేరు ఎస్తేర్ అని. మొదటిగా ప్రభుచరణ్ అడుగుదాం. వందనాలు. మీరు ఎన్ని రోజుల నుంచి మీరు హాస్టల్ ఉన్నారు కాబట్టి హాస్టల్లో మీరు దేవుని గురించి మీరు అసలు ఏమి నేర్చుకున్నారో చెప్పగలరా? స్టార్ట్ చెప్పు. మేము దేవుడి గురించి నేర్చుకున్నది భక్తిగా ప్రార్థన చేసుకోవటం, భక్తిగా చదువుకోవటం, అన్నీ ప్రార్థన చేసుకొని ఇలా చేసుకున్నాం. మేము ఇన్ని రోజులు అక్కడ ఉన్నందుకు మాకు దేవుడు కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు. నెక్స్ట్ చిన్న కుమారుడు చెప్తారు. అయ్యా పౌల్ రాజు గారు, మీరు ఎన్ని రోజుల నుంచి హాస్టల్ ఉన్నారు కాబట్టి మీకు దేవుడి గురించి ఏం తెలుసు మీరు చెప్పండి కొన్ని మాటలు. హాస్టల్లో ఉంది, బాగా చదువుకొని బాగా ప్రేయర్ చేసుకొని సిస్టర్స్ మళ్ళీ అందరూ గట్టిగా చెప్పాయి, కొంచెం సిగ్గుపడమా చెప్పు. పాటలు నేర్పించి ప్రార్థన నేర్పించారు. మళ్ళీ అక్కడ ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మా పెద్ద కుమార్కి అడుగుదాం, బ్లెస్సీకి. బ్లెస్సీ గారు మాట్లాడతారు. అమ్మ బ్లెస్సీ చెప్పు, హాస్టల్లో ఉన్న మీరు రోజుగా ఉంటున్నారు కాబట్టి హాస్టల్లో మీరు ఏం నేర్చుకున్నారు, దేవుని గురించి ఏం తెలుసుకున్నారో అవి మీరు కొన్ని మాటలు వాళ్ళకి చెప్పండి. హాస్టల్ వచ్చినాక గట్టిగా మంచిగా చదువుకుంటున్నాను, సిస్టర్స్ ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు ఇంకా మంచిగా ప్రే చేసుకుంటున్నాం, మంచిగా సిస్టర్ చూస్తున్నారు, మంచిగా చదువుకుంటున్నాం, మంచిగా పాటలు పాడుకుంటున్నాం, మంచిగా డాన్స్ చేస్తున్నాం.